ఈరోజు పలాసలో చరిత్రలో ఎన్నడూ జరగనటువంటి ఒక విషాదం, ఒక ఊహించినటువంటి విషాదం. ఊహించననే దానికంటే కూడా ఇది ఒక వైఫల్యం కింద మనం తీసుకోవాలి. ఎందుచేత ఈ మాట మాట్లాడుతూ ఉన్నానంటే, ఈ గుడి ఇటీవల కాలంలోనే ఓపెనింగ్ అవ్వడం మనందరికీ కూడా తెలుసు. వెరీ రీసెంట్లీ ఇట్ వాజ్ ఓపెన్ అరౌండ్ 1 to 2 years in between. ఓపెనింగ్ అయిన తర్వాత పలాసలో చక్కనైనటువంటి దేవాలయం వచ్చింది. తిరుపతికి ఇదొక ప్రతిరూపం. చిన్న తిరుపతి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశాం. మరి దాని ధర్మలా భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం, ప్రతిరోజు ఒక 2000 మంది వరకు రావడం, శనివారం వస్తే ఒక 10,000, 15,000 మంది రావడం, మరి ఈరోజు ఏకాదశి పర్వదినాన 1,00,000 మంది వరకు రావటం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు అన్నటువంటి విషయం ప్రభుత్వం దృష్టిలో ఉంది, పోలీసుల దృష్టిలో ఉంది. ది ఫౌండర్ ఆఫ్ దిస్ టెంపుల్ పండా గారు ఎవరైతే ఉన్నారో, హీజ్ అన్ ఎల్డర్లీ మ్యాన్. 90 సంవత్సరాల పైబడినటువంటి ఎల్డర్లీ మ్యాన్ ఆయన ఎవ్రీ వీక్ పోలీసులకి శనివారం వస్తే ఇన్ఫార్మ్ చేయటం కూడా మనందరం చూస్తూనే ఉన్నాం. మరి ఈ రోజు కూడా ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తారా అన్నటువంటి విషయం పోలీసుల నోటీసులో కూడా పెట్టడం జరిగింది. భక్తులు చెప్తున్నటువంటి మాట, ఇన్సిడెంట్స్ జరిగినటువంటి 1 or 2 minutes లో ఇక్కడ ఉన్నాం. డెడ్ బాడీస్ చెల్లా చెదురుగా పడున్నాయి. ఒక 2-3 గ్యాస్పింగ్ స్టేజ్ లో ఉన్నారు. ఒక ఆవిడైతే రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయ్యి హాహాకారాలు చేస్తుంది.